హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ సిరీస్లోని నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది నేను కోచింగ్లో తీసుకున్న నా హ్యాండ్ రిటన్ నోట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్స్ ఇవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్, drugs associated with pseudomembranous colitis. Drugs associated with pseudomembranous colitis. Fluoroquinolones, amoxicillin, clindamycin. Next bit, ganciclovir is used for treating. Ganciclovir is used for treating CMV retinitis. CMV retinitis. Next bit, Km value indicates. Km value indicates enzyme affinity. Enzyme affinity. Next bit, Google lipids are obtained from. Google lipids are obtained from Commiphora vitae. Commiphora vitae. In the DNC Act, Drugs and Cosmetics Act and rules, the schedule relating to GMP is. ఈ షెడ్యూల్స్లోని జిఎంపీకి రిలేటింగ్ ఉన్న షెడ్యూల్ ఏంటంటున్నారు? షెడ్యూల్ ఎం. కరోనరీ సైనస్ ఓపెన్స్ ఇంటూ. కరోనరీ సైనస్ ఓపెన్స్ ఇంటూ రైట్ ఏట్రియం. రైట్ ఏట్రియం. Next bit, site of ADH action is. Site of ADH action is collecting tubules. Collecting tubules. Next bit, pharmacovigilance is used for. Pharmacovigilance is used for to monitor drug toxicity. To monitor drug toxicity. Tocolytics are drugs which are used for. Tocolytics are drugs which are used for uterine relaxants. Uterine relaxants. Eugenia present in. Eugenia present in తులసి. ఇది ఫార్మకాగ్నసీ సబ్జెక్ట్ నుంచి వచ్చిన బిట్. యూజీనియా present in తులసి. నెక్స్ట్ బిట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ డు నాట్ యాక్ట్ త్రూ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ డు నాట్ యాక్ట్ త్రూ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్. జీపీసీఆర్ రిసెప్టార్స్ అని చెప్పేసి అంటారు. జీపీసీఆర్ అంటారు, లేకపోతే జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్ అంటారు. ఆప్షన్ ఈజ్ ఇన్సులిన్. మనకి ఇంకా అక్కడ వేరే ఇస్తారు ఆప్షన్స్లోని. ఇచ్చింది అది దేని రిసెప్టర్ అనేది తెలిసి ఉండాలి. ఇన్సులిన్ ఇచ్చారు, అది కాదు. ఇన్సులిన్ వచ్చేసి న్యూక్లియర్ రిసెప్టర్. నెక్స్ట్ బిట్, బ్లూమ్ స్ట్రెంత్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్. బ్లూమ్ స్ట్రెంత్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ జెలాటిన్. జెలాటిన్. A metabolite of spironolactone is. A metabolite of spironolactone is canrenone. Canrenone. Spironolactone is antagonist aldosterone. And antagonist వచ్చేసి ఆల్డోస్టిరోన్. స్పైరనోలాక్టోన్కి యాంటాగోనిస్ట్ ఆల్డోస్టిరోన్. స్పైరనోలాక్టోన్కి మెటబోలైట్ క్యాన్రినోన్. స్పైరనోలాక్టోన్కి యాంటాగోనిస్ట్ ఆల్డోస్టిరోన్, స్పైరనోలాక్టోన్కి మెటబోలైట్ క్యాన్రినోన్. ఈ బిట్ని రెండు రకాలుగా అడగచ్చు. స్పైరనోలాక్టోన్ యాంటాగోనిస్ట్ అంటే ఆల్డోస్టిరోన్, స్పైరనోలాక్టోన్ మెటబోలైట్ అంటే క్యాన్రినోన్. ఓకే, విచ్ ఆఫ్ ద డ్రగ్స్ షుడ్ బి యూజ్డ్ కాషియస్లీ ఇన్ పేషెంట్స్ విత్ సల్ఫర్ డ్రగ్ ఎలర్జీ. సల్ఫర్ డ్రగ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏ డ్రగ్స్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి అని చెప్పేసి బిట్ అడుగుతున్నాం. ఫ్రూసిమైడ్. ఫ్రూసిమైడ్ అనేది సల్ఫర్ డ్రగ్ ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి చాలా కాషియస్గా మనం అనేది అడ్మిన్ చేయాలి డ్రగ్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ నాట్ ఏ టిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ నాట్ ఏ టిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్. మనకి ఇది ఫార్మకాలజీ నుంచి సైకోటిక్ డ్రగ్స్ నుంచి వచ్చింది. సైకోటిక్ డ్రగ్స్లో 2 టైప్స్ ఉంటాయి. డ్రగ్స్ క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే డ్రగ్స్ క్లాసిఫైడ్ ఇంటూ టిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్స్, ఎటిపికల్ యాంటీసైకోటిక్స్ డ్రగ్స్. ఇక్కడ వచ్చేసి టిపికల్ సైడ్ ఒక 8 ఉంటాయి, అటిపికల్ సైడ్ ఒక 8 డ్రగ్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాట్ ఏ టిపికల్ యాంటీసైకోటిక్ అన్నారు, నాట్ ఏ అన్నారు. రెస్పెరిడాన్ ఈజ్ నాట్ ఏ టిపికల్, ఇట్స్ ఎటిపికల్ యాంటీసైకోటిక్ డ్రగ్. ఓకే, నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ప్లాస్మినోజన్ యాక్టివేటర్. వాట్ ఈస్ ప్లాస్మినోజన్ యాక్టివేటర్? స్ట్రెప్టోకైనేస్. స్ట్రెప్టోకైనేస్. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ యాక్ట్ బై ఇండ్యూసింగ్ lipoproteins. Which of the following drugs act by inducing lipoproteins? Glucocorticoids. Next bit, streptomycin cannot be given orally to treat tuberculosis. Streptomycin cannot be given orally to treat tuberculosis.
బికాస్ ఇట్స్ నాట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ద జిఐటి. ఈ డ్రగ్ అనేది జిఐటిలో అబ్జర్బ్ అవ్వదు కాబట్టి స్ట్రెప్టోమైసిన్ టీబీ వాళ్ళకి ఓరల్గా అని రిఫర్ చెయ్యరు. ఓకే, నెక్స్ట్ బిట్. Drugs in suspension and semi-solid formulations always degraded by. Drugs in suspension and semi-solid preparations always degraded by zero order kinetics. Zero order kinetics. Next bit. The schedule in DNC Act that deals with the requirements and guidelines for clinical trials, import and manufacture of new drug is Schedule Y. Schedule Y. పిహెచ్సి అండర్ మెడికల్ ఆఫీసర్. మనకి చాలా చోట్ల పిహెచ్సిలు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎవరు అండర్లో ఉండాలంటే మెడికల్ ఆఫీసర్ అండర్లో ఉండాలన్నమాట. లాంగెస్ట్ బోన్ ఇన్ బాడీ ఫీమర్. లాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ ఫీమర్. ఇట్ ఈజ్ ఇన్ ద థైస్. ఓకే, సర్వైకల్ వర్టిబ్రేట్ టోటల్. సర్వైకల్ వర్టిబ్రేట్ టోటల్ నెంబర్ 7. Antibiotic with anti-tumor activity. Antibiotic with anti-tumor activity mitomycin. Mitomycin. Next bit. Glomerular filtration rate is. Glomerular filtration rate is 125 ml per minute. 125 ml per minute. Next. A centrally acting antihypertensive agent is. A centrally acting antihypertensive agent is methyl dopa. Methyl dopa. Next. Silver nitrate is used in limit test of. Silver nitrate used in limit test of chloride. Inorganic subject లో మనకి లిమిట్ టెస్ట్ నుంచి వచ్చిన బిట్ ఇది. సిల్వర్ నైట్రేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లిమిట్ టెస్ట్ ఆఫ్ క్లోరైడ్. నెక్స్ట్. సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ ఈజ్. సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ ఈజ్ ఫ్లోక్సెటిన్. ఇక్కడ మనకి సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనుకున్న ఎస్ఎస్ఆర్ఐ అని కూడా అంటారు. ఎస్ఎస్ఆర్ఐ అని చెప్పేసేవచ్చు, లేకపోతే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ ఈజ్ ద ఫ్లోక్సెటిన్. నెక్స్ట్ బిట్. కొలెస్ట్రాల్ డిపోజిషన్ ఇన్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ఆర్టరీ ఈజ్ నోన్ యాజ్. కొలెస్ట్రాల్ డిపోజిషన్ ఇన్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ఆర్టరీ ఈజ్ నోన్ యాజ్ అథెరోస్క్లిరోసిస్. అథెరోస్క్లిరోసిస్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఇది. అథెరోస్క్లిరోసిస్ అంటే కొలెస్ట్రాల్. నెక్స్ట్ బిట్. ఏ పొటెంట్ H2 రిసెప్టర్ యాంటగోనిస్ట్. H2 రిసెప్టర్ యాంటగోనిస్ట్ ranitidine. The rate of drug bioavailability is most rapid when the drug is formulated as. The rate of drug bioavailability is most rapid when the drug is formulated as a solution. Goal of ANDA. Next bit. Goal of ANDA is to reduce price of drug, to reduce time development, to increase the bioavailability of drug in companion to reference drug. These 3 options you should remember. Next bit. Oxytocin is released from. Oxytocin is released from posterior pituitary. Posterior pituitary. The hormones అనే టాపిక్ లో ఉంటుంది. Bile stored in. Bile stored in gallbladder. Bile stored in gallbladder. Next bit. Essential amino acids except below leucine, lysine, phenylalanine. Essential amino acids except below leucine, lysine, phenylalanine is tyrosine. ఇది మనకి బయోకెమిస్ట్రీలో అమైనో యాసిడ్స్ నుంచి వచ్చింది. ఆమ్లా ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ఆమ్లా ఈజ్ ఒక్కోసారి ఇంత చిన్న బిట్స్ కూడా మనల్ని అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆమ్లా ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ద ప్రిన్సిపల్ సైట్ ఆఫ్ గ్లూకోజ్ ప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్. ప్రిన్సిపల్ సైట్ ఆఫ్ ద గ్లూకోజ్ ప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ ద లివర్. నెక్స్ట్. Chemically heparin is a mucopolysaccharide. Next bit. The element present in seaweeds. The element present in seaweeds iodine. The elements present in seaweeds iodine. ఇప్పటి వరకు మనం 40 బిట్స్ డిస్కస్ చేసాము. రిమైనింగ్ 40 ఇంకా ఎక్కువ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం రేపు నెక్స్ట్ ఫర్దర్గా రాబోతున్న వీడియోస్లో చూద్దాము. ఇంతవరకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రిమైనింగ్ బిట్స్ అన్నీ మనం ఇది గ్రాండ్ టెస్ట్ 3, నెక్స్ట్ వచ్చేసి 4, 5 ఇవన్నీ కూడా మనం డైలీ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్కి కొద్ది రోజుల టైం ఉంది కాబట్టి అన్నీ చదివేసుకుందాం ఫాస్ట్గా. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.